నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మేడారం జాతరకు జాతీయ పండగ గుర్తింపు ఇవ్వాలి. కుంభమేళా కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు, మరి తెలంగాణ కోసం ఎందుకు ఖర్చు పెట్టరు అంటూ క్వశ్చన్ చేశారు. ఈ అంశాన్ని గురించి తెలంగాణ బీజేపీ పార్టీ వెర్షన్ ఏంటి తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు టీబీజేపీ సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు. వేణుగోపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు అడిగినటువంటి క్వశ్చన్ పట్ల మీ పార్టీ రియాక్షన్ ఏంటి? అసలు దాన్ని ఎస్ అంటారా, నో అంటారా? నేనేమంటున్నా అంటే నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ కొరకు కేంద్రం అనుమతి ఇవ్వాలి అని వారు ఏదైతే అంటున్నారో దాన్ని స్వాగతిద్దాం. కానీ రాజకీయాలు ఎందుకు? మీరు కుంభమేళా పెట్టి ఇక్కడ పెడతలేరు, ఉదాహరణకోటి పోలికి ఎందుకు? ఇప్పుడు నువ్వు ఇక్కడ కుంభమేళా పెట్టాను, మరి మేడారం ఇప్పుడు. కాబట్టి ఆయన మాట్లాడేది సాఫ్ సీదా మాట్లాడాలి, దానికి కావాల్సింది అడగాలి, తప్పులేదు. సో సమ్మక్క సార్లక ఒక భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ సొంతం ఏం కాదు, 50 మంది గిరిజన ప్రజల యొక్క ఆరాధ్య దైవం. దాంట్లో 50 మంది ప్రజలు పాల్గొంటారు, అనేక రాష్ట్రాల ప్రజలు పాల్గొంటారు, దేశవ్యాప్తంగా కూడా వస్తారు. అనేక రాష్ట్రాల గిరిజనులు పండుగ వందలాది సంవత్సరాల నుంచి అది వస్తున్న పండుగ అది. కాబట్టి అది ఎవరి సొంతం కాదు, దాన్ని రాజకీయాలు మాట్లాడాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ గతంలో గిరిజనులలో మేము అంటే కరెక్ట్ ఇంకా పూర్తి దాన్ని స్టడీ చేయాలి. గిరిజనులలో కూడా కొంతమందికి ఆ నేషనల్ ఫెస్టివల్ కింద డైవర్ట్ చేయాలి దీన్ని అనే దాని మీద కొందరికి ఇష్టం లేదని అంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళ కల్చర్ అది ఏదైతే ఉందో దాన్నే అడాప్ట్ చేసుకొని పోవాలి తప్ప మళ్ళీ రావద్దని ఉన్నది. ఇప్పటికే ఆడ పులిహోర దోజనం ఇవన్నీ పెడుతున్నారని అంటున్నారు గిరిజనులు. కాబట్టి ఇప్పుడు దాని యొక్క గిరిజనుల యొక్క సాంప్రదాయాలు, గిరిజన వాళ్ళు ప్రకృతి ఆరాధకులు, వాళ్ళ యొక్క కల్చర్, వాళ్ళ యొక్క నమ్మకాన్ని కాపాడే విధంగా ఫెస్టివల్ జరగాలి. అది ఇప్పుడు స్టేట్ ఫెస్టివల్ గా కూడా ప్రకటించే అవకాశం లేదు. బతుకమ్మను ప్రకటించింది కాబట్టి అది ప్రకటించలేదు. కాబట్టి నేషనల్ ఫెస్టివల్ గా ప్రకటించేందుకు గిరిజనులందరూ కోరుకునేది తప్పనిసరి ఇవ్వాల్సిందే. సెంట్రల్ నుంచి మనం కూడా ప్రయత్నం చేయొచ్చు, వాళ్ళు కూడా ప్రయత్నం చేయొచ్చు. కానీ రాజకీయంగా దాన్ని వివాదం చేసే ప్రయత్నం చేయడం, రాజకీయంగా వాడుకోవడం, రాజకీయంగా మాట్లాడితే వివాదం. ఇప్పుడు ఈయన రామాలయం పోయిండా? 24లో ముఖ్యమంత్రి అయినాక రామాలయం ఓపెన్ అయితే ఈయన పోయిండా? పోలే కదా, దాన్ని వివాదం చేసింది కదా. కాబట్టి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే వివాదంగా కూడా చెప్పండి. కానీ ఇందాక మీరు అన్నది ఇప్పుడు ట్రైబల్స్ లోనే, ఆదివాసీల్లోనే ఏదో కొంత భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అంటే జాతీయ పండుగ గుర్తింపు హోదా ఇస్తే ఎందుకు వద్దంటారు సార్? మంచిదే కదా. నేను ఇంతకుముందు ఇప్పుడు ఈ డిమాండ్ ఇవాళ కొత్తదేం కాదు. ఈ డిమాండ్ అనేక సంవత్సరాలు చూస్తుంది. యూపీఏ ప్రభుత్వం ఇక్కడ రాష్ట్రంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్, 10 సంవత్సరాలు యూపీఏ ఉన్నప్పుడు కూడా ఇవ్వలేదు. అప్పుడు కూడా డిమాండ్ వచ్చింది, మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? నేను అడుగుతున్నా. దానికి కొంతమంది వద్దనడం, కొంతమంది కావడం రకరకాలుగా ఉన్నాయి. మరి అప్పుడు ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ ఉన్నాడు, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడు కూడా డిమాండ్ వచ్చింది. ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే ఈ డిమాండ్ వస్తలేదు. చాలా రోజుల నుంచి ఉన్నది. దాన్ని నాకు కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు అడిగిన వాడు చెప్తున్నా, దీన్ని తప్పనిసరి నేషనల్ ఫెస్టివల్ కింద ప్రకటిస్తే కొన్ని డబ్బులు వస్తాయి. కానీ ప్రతి సంవత్సరం 100 కోట్లు, 200 కోట్లు, 150 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నది. ఇప్పుడు సపోజ్ కేసీఆర్ 10 సంవత్సరాల 5 సంవత్సరాలు జాతర జరిగింది, మరి 600-700 కోట్లు వచ్చినాయి. 600-700 కోట్లు జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపించేది? దాని డెవలప్మెంట్ ఏడా కనిపించేది? ఏవో మీద మట్టిపోతారు, దేవాలయం చేస్తారు, ఖతం అయితే బాగా అది పోతుంది. అట్లా కాదు, పర్మనెంట్ కన్స్ట్రక్టివ్ గా ఇప్పుడు చేస్తామని అంటున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి ఇచ్చిన డబ్బులు ఎడిపోయినాయి? మేడారం జాతర నుంచి వచ్చిన ఇన్కమ్ ఎడిపోతున్నది? ఇవన్నిటితో ఎంతో డెవలప్మెంట్ అంటే ఏంటి? అక్కడ అడవిని కాపాడాలి కదా. ఇప్పుడు రోడ్లు వేయవచ్చు, డ్రైనేజ్ వేయవచ్చు, వాటర్ నీరు సౌకర్యం కల్పించవచ్చు, కానీ పర్యావరణం అయితే కాపాడాలి కదా. అక్కడ అడవి కొట్టుడుపోతున్నది, దాన్ని పోకుండా కాపాడాలి. తర్వాత అక్కడ ఉన్న కొండలను, అక్కడ ఉన్న సంపన్న భాగం, దాని పవిత్ర అన్నిటినీ ముందు గిరిజనులు అంటేనే ప్రకృతి యొక్క ఆరాధకులు. ఆ జంగల్లో ఉండే అన్ని జంతువులను వాళ్ళు ఆరాధకులు. కాబట్టి మనము ఫస్ట్ ఆ యొక్క ప్రకృతి ఆరాధకులైన గిరిజన జాతరను గౌరవించి దాన్ని మరి నిలపాలంటే అక్కడ ఉన్న అడవిని కూడా కాపాడాలి, అక్కడ ఉన్న ప్రకృతి వనరులను కాపాడాలి, నీటి వనరులను కాపాడాలి, అవన్నీ కాపాడాలి. వాటి మీద ఏం ఖర్చు పెట్టరు. ఏమైనా కాంట్రాక్టుల కేవలం అటు ఇటు రోడ్లు వేయడం, 4 నల్లాలు పెట్టడం, అప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ కొంత ఖర్చు పెట్టడం, ఇది అది అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ జాతర అయిపోయినాక ఏముండదు. జాతర అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పొల్యూషన్, ఆడ ఉన్న పగోళ్ళున్న సీసాలు కానీ ఇవన్నీ, ఇప్పుడు ఆడ పొలాలు దున్నుకునే పరిస్థితి లేదు, పొలాలలో అంతా సీసాలు ఉంటాయి. కాబట్టి అవన్నీ మళ్ళీ దాన్ని ఒక్కటి లేకుండా తీసి క్లీన్ చేయాలి కదా. అవన్నీ ఏం చేయరు. కాబట్టి అవన్నీ చేయాలి. దాన్ని శాస్త్రీయంగా మంచిగా దాన్ని ఆ జాతరను పవిత్రంగా బాగా డెవలప్ చేయాలి. అట్లనే ఆ ప్రకృతి వైభవాన్ని కూడా కాపాడాలి. ప్రకృతి వైభవం పోతే మళ్ళీ మిగతా వాటికి దీనికి తేడా ఏముంది? అడవి ఉన్నది కాబట్టి దానికి ఆ ప్రాధాన్యత ఉన్నది. కాబట్టి ప్రకృతి ఆరాధకులే కాకుండా సమ్మక్క సార్లుగా శక్తివంతమైన దేవతలుగా సామాన్య ప్రజలు ఇవాళ ఆరాధిస్తున్నారు. దాన్ని తప్పనిసరిగా మేము కూడా
నేషనల్ ఫెస్టివల్ కనుక చేయాలంటే తప్పనిసరి గిరిజన ఫెస్టివల్ గా చేస్తే మంచిదని మేము కూడా కోరుతున్నాం. మేమేం దాని వ్యతిరేకం ఎవరు కూడా వ్యతిరేకం లేదు, చేయాలని మేము కూడా కోరుతున్నాం. కానీ చేసే ముందు ఈ రాజకీయంగా భిన్నాభిప్రాయాలతో మాట్లాడడం కంటే పోయి నువ్వు ప్రధానమంత్రిని అడిగినావా, పోయి సెంట్రల్ గవర్నమెంట్ అడిగినావా? ఇప్పటివరకు పోయి అడుగు, మరి గిరిజనులను తీసుకొని పోండి, ఆ గిరిజన పూజారులను, అక్కడ ఉన్న గిరిజన పెద్దలను, అక్కడ అనేక మంది రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళని తీసుకొని మీరు పోయి ఒక టీం పోయి ప్రధానమంత్రి దగ్గర కూర్చొని దీన్ని గిరిజన ఫెస్టివల్ చేయమండి, దాని ప్రాధాన్యత చెప్పండి. అది ఏం చేయకుండానే వాటికి నేను మేడారం పోయి రాజకీయంగా మాట్లాడితే రిప్రజెంటేషన్ ఇవ్వాలంటున్నారా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రం? ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు పోతున్నాడు, మొన్న కూడా. నువ్వు పోయి ముందు గిరిజన జాతర గురించి, దాని ప్రాసెస్ గురించి, దాని గురించి అక్కడ స్థానిక ఎమ్మెల్యేను, ఇతను, అక్కడ గిరిజన పూజారులు అందరిని తీసుకొని పోయి రిప్రజెంటేషన్ మాట్లాడు. అప్పుడు కాకపోతే అప్పుడు ఏదైనా మాట్లాడు, కానీ ఏం చేయకముందు నేను వాడు రిప్రజెంటేషన్ కూడా ఇక్కడ రాజకీయాలు మాట్లాడితే ఎట్లా? కుంభమేళాకు 1000 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడతాను, ఇక్కడ పెట్టరా అని ఇవన్నీ ఎందుకు నువ్వు మాట్లాడు? నీకు అన్నప్పుడు మాట్లాడు. అవి అందరిని తీసుకపో, భిన్నాభిప్రాయం లేకుండా ఏకాభిప్రాయం అందరిని తీసుకపో, అన్ని పార్టీల వాళ్ళని కూడా తీసుకపో. అన్ని పార్టీలు కూడా అవసరం లేదు, గిరిజనులు ఒప్పుకుంటే అయిపోయి ఇస్తారు. ఎందుకు మా సెంట్రల్ కూడా కొన్ని నిధులు వస్తే డెవలప్మెంట్ అవుతుంది, రాష్ట్రం కొనిస్తుంది, కేంద్రం కొనిస్తుంది, బ్రహ్మాండంగా నడుస్తుంది. దాన్ని నేను కూడా వరంగల్ వాడిని తప్పనిసరి ఇవ్వాలని కోరుకుంటాం. మేము కూడా ప్రయత్నం చేస్తాం. చేయండి, మీ ప్రయత్నం ఏదో మొదలు పెట్టండి, మేము కూడా చేస్తాం. ఆయన ఇంకో మాట కూడా అన్నారు, మన దగ్గర నుంచి తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, బండి సంజయ్ గారి పేరు చెప్పారు. అవన్నీ లంగమాటలు. ఊకే 2 మంత్రులు ఉన్నారు, ఇవి లంగమాటలు మాట్లాడదు. చక్కగా పోయి నువ్వు ఇప్పుడు రిప్రజెంటేషన్ ఇచ్చినావా అని అడుగుతున్నా. నువ్వు పోయి ఆడ పోయి ముందు అడగండి. అడగ ముందు ఇక్కడ 2 మంత్రులు వీళ్ళు ఉన్నారు వాళ్ళు అంటే నువ్వు చెప్తే పోస్ట్ మ్యాన్ వాళ్ళు ఊరికి పే చేస్తాను చేస్తారు. వాళ్ళు లేదా మరి పోతలేరా? బీజేపీలు పోతలేరా? మొత్తలేరా? ఇంకా ప్రతి సంవత్సరం అందరు పోతలేరా? అట్లా మాట్లాడితే ఎట్లా? 2 మంత్రులు ఉన్నారు కాబట్టి రాజకీయం మాట్లాడితే ఎట్లా? మంత్రులు ఉంటారా? నువ్వు మంత్రులకు ఇచ్చినావా రిప్రజెంటేషన్? ఇప్పుడు పోనీ కేంద్రంలో ఇచ్చినావా? పోయి ఏమన్నా నీ దేవాదాయ శాఖ మంత్రి పోయినా ఏమన్నా? ఎవరు పోలే వాటికి పోయి సమగ్రంగా జాతర కాడికి పోయి మాట్లాడితే ఎట్లా? సార్ రాజకీయం ఎందుకు చేయాలి? తెలియదండి. కేంద్రం ఒకవేళ నేషనల్ ఫెస్టివల్ కింద కన్వర్ట్ చేయాలంటే మాట్లాడండి. అంటే ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉందా లేకపోతే ఆయన ఇంకొక మాట కూడా అన్నారు, అయోధ్యలో ఉన్నది ఒక్కటే రామాలయం కాదు. అంటే కంపారిజన్, కుంభమేళాకి ఏమో 1000 కోట్లు ఇస్తున్నారు, అయోధ్యలో ఉన్నది ఒక్కటే రామాలయం కాదు, మా దగ్గర కూడా రామాలయాలు ఉన్నాయి, ఇక్కడ కూడా డెవలప్ చేయండి, మాకు కూడా ఫండ్స్ కావాలి అంటూ కంపేర్ చేశారు ఆయన. ఇప్పుడు నేను ఏమంటానంటే, నువ్వు రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అంటే దేశంలో అనేక నీ ఒక్క మన తెలంగాణలో లేవు కదా, దేశం అంతటా ఊరికో మందిరం ఉన్నదంటే, ఊరికో మందిరాన్ని డబ్బులు ఇయ్యారు, ఏ ఊళ్ళో ఆ ఊళ్ళు చేసుకుంటారు. ఊరికో మందిరం ఉన్నది రామాలయం ఎందుకు లేవు? ఒక్క తెలంగాణలో ఉన్నాయి, దేశవ్యాప్తంగా ఉన్నాయి రామాలయాలు. ఇక్కడ రాముడు పుట్టిన ప్రాంతం కాబట్టి దానికి ఉన్న ప్రాశస్త్యం దాన్ని కూలగొట్టింది కాబట్టి, బాబర్ వచ్చి కూలగొట్టింది కాబట్టి దానికి ఒక లెక్క ఉన్నది. కానీ మా దగ్గర లేవంటే మేఘలు ఎందుకు అంతటూ ఉన్నాయి, నీ దగ్గర ఒక్క దగ్గరనే ఉన్నాయా? ఇవే రాజకీయ మాటలు అండి, ఇవే పనికిరాని మాటలు ఇవన్నీ. ఆయన వచ్చిండా మరి అయోధ్యకు రామాలయం? ఆయన ఎందుకు దర్శించలేదు? ఎందుకు రామాలయాన్ని రాహుల్ గాంధీ రాకపోతే ఈయన కూడా రాలేదు కదా, మరి ఎందుకు రాలేదు? నేను మాట్లాడే నైతి కాకపోతే నువ్వు రామాలయం దర్శించకుండా రామాలయం మీద మాట్లాడే హక్కు ఎక్కడిది నీకు? నువ్వు కాకతీయుల జయ జయ తెలంగాణ ప్రార్థన గీతంలో కాకతీయ పేరు తీసేయించండి. వాళ్ళు ఫ్యూడల్సా? వాళ్ళు చెరువులుకుంటా నిర్మించి ఇవాళ కూడా లక్షల ఎకరాలు సాగైతుంటే అన్నం తింటున్నావు. వాళ్ళు మొత్తం తెలుగు నేలను పరిపాలించారు సక్సెస్ఫుల్ గా. వాళ్ళు ప్రజలకు అన్నం పెట్టిండ్రు, దేవాలయాలు కట్టిండ్రు, కల్చర్ నిర్మాణం చేసిండ్రు, శక్తివంతంగా పరిపాలించిండ్రు. ఎందుకు చేయలేదు? ఫ్యూడల్ అని పెట్టలేదు. ఆడ నక్సలైట్ల భాష మాట్లాడుతాడు ఆయన. ఏం మాట్లాడాలి? నువ్వు కాదా ఫ్యూడల్? నువ్వు స్వతంత్ర రాజ్యాంగం ఒకటే ఫ్యామిలీ ఈ పార్టీని దేశాన్ని పాలిస్తుంటే అది ఫ్యూడల్ కాదు, ఫ్యూడలా? ప్రజలు కాబట్టి దాని గురించి మాట్లాడారా తెలియదంటారా? అంటలేను నేను. ఆయన రామాలయాన్ని పోలుస్తున్నాడు అని అడుగుతున్నా. పోల్చాల్సిన అవసరం ఏమున్నది? నీకు సూటిగా సమ్మక్క సారలక్క గిరిజన జాతర, అదే పార్టీ కాదు, ఎవరు కాదు, గిరిజనులకు ఆరాధ్య దైవం. దాంట్లో గిరిజనులే కాకుండా గిరిజనేతలు కూడా అందరూ కూడా భక్తితో పోతారు. నేను పుట్టింది అదే ప్రాంతంలో తెలుపు, నా పుట్టింటి కూడా ఆనే చూసిండ్రు. మా అందరికి భక్తి ఉంది కాబట్టి దాన్ని గిరిజన జాతరగా మార్చాలనుకున్నప్పుడు, నేషనల్ ఫెస్టివల్ గా మార్చాలనుకున్నప్పుడు దానికి కావాల్సిన లీగల్ ప్రక్రియ మొదలు పెట్టండి. మా మంత్రులను కలవండి, అందరిని కలవండి, చేద్దామని చెప్పండి. దానికి ఎవరు సహకరించారు? ఇట్లనే బట్టగాలు చిన్ని చేసి నిందలు ఎత్తే ఎట్లా? రాజకీయం మాట్లాడితే ఎట్లా? రాజకీయాలు మాట్లాడితే అయితాయా అట్లా? లేకపోతే ఇక్కడ కూడా రామాలయం ఒక్కటేనా? ఇక్కడ రామాలయం దేశవ్యాప్తంగా రామాలయం ఉంటాయి, ఏ గ్రామానికి ఆ గ్రామం ఉంటుంది. నీ ఏది దేవాదాయ శాఖ కింద కొన్ని ఉంటాయి, దేవాదాయ లేని ఉంటాయి, లేని ప్రజలే నిర్వహించుకుంటారు, ఉన్నాయి ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నిర్వహించాలి. దానికో లెక్క పత్రం ఉంది, దానికో రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ రాజకీయ వటదంబ మాటలు మాట్లాడి గుడగాల్సి మీద ఎంత అంటే అది నడవదే. చిత్తశుద్ధి ఉంటే అందరిని కలుపుకొని చేయి. దాన్ని నువ్వు రాజకీయం చేస్తావు అసలు? అది నువ్వు ఇప్పుడు
ఇవాళ రాలేదు. అది కాకతీయ సామ్రాజ్యం ముందు ముందు నుంచే సమ్మక్క సారక్క జాతర ఉన్నది. అది ఇక్కడ కాదు. ఎప్పుడు అంటే ఇప్పుడు కుంభమేళాకి వచ్చినట్టే ఇక్కడ కూడా వస్తారు మంది. వచ్చినప్పుడు ప్రతి జాతరకు ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇక్కడ కూడా బ్రహ్మాండమైన ఇన్కమ్ వస్తుంది. కాబట్టి దాని యొక్క పవిత్రతను కాపాడి దాన్ని డెవలప్ చేస్తానికి ఏం చేయాలి, స్టేట్ ఏం చేయాలి, సెంట్రల్ చేయాలి. సెంట్రల్ దగ్గర పోయి మాట్లాడండి. మాట్లాడకముందే మొత్తం ఇవన్నీ ఎందుకు మాట్లాడతారు? పాకాల శాసనంలో 200 సంవత్సరాల ముందు ప్రతాపరుద్రుడు అధికారం రాకముందు పాకాల శాసనం వేసింది. పాకాల శాసనంలో సమ్మక్క జాతర గురించి ఉన్నదాన్ని. అంటే కాకతీయుల యొక్క రాజ్య స్థాపన మొదలు కాకముందే సమ్మక్క జాతర నడుస్తున్నది. కానీ కొంతమంది దుర్మార్గులు దాన్ని తీసుకొచ్చి కాకతీయుల వాళ్ళ యుద్ధమైన ఏదో పెడతారు, లేనిపోని అని అడ్డగడతారు. ఇప్పుడు ప్రజలు లేని పంచాయతీలకు ఎందుకు? ప్రజలు కాకతీయులను ఆరాధిస్తున్నారు, గౌరవిస్తున్నారు. చెరువులు గుంటలు నిర్మాణం చేసి మంచి పాలన కనిపిస్తున్నది. ఈ రోజు కూడా మనం ఆనందింటున్నాం. సమ్మక్క సారలకను శక్తివంతులుగా వాళ్ళు ఆరాధ్య దైవంగా వాళ్ళని కోరుతున్నారు. ప్రజలకి ఏం పంచాయతీ లేదు కాకతీయులకు సమ్మక్క సారలకు. ఈ అన్ని మిడిమిడి జ్ఞానంతో రాజకీయాలు చూపించి రకరకాల వికృతులు తీసుకొచ్చి నిలబెట్టి ఇవన్నీ చేస్తున్నారు. అరే సమ్మక్క సారలకి గిరిజన జాతర బ్రహ్మాండమైన జాతర. అందరిని కూర్చొని మాట్లాడి చేయండి. మీరు ప్రయత్నం చేస్తే మేము కూడా సహకరిస్తాం. తప్పనిసరి ఇవ్వాలని అడుగుతాం మేము కూడా. ఎందుకు అడగా? అలాగే ఇదే అంశానికి సంబంధించి కొంతమంది హిందూ సంఘాల నాయకులతో మాట్లాడినప్పుడు, విహెచ్పి ప్రతినిధులతో మాట్లాడినప్పుడు కూడా ఈ పండుగలు నిర్వహించేటప్పుడు కూడా కొంత వివక్ష ఉంది. ఈ రోజు మాట్లాడుతున్నారు బాగానే ఉంది, కానీ ఈ దసరా ఉత్సవాలు లేకపోతే గణపతి ఉత్సవాలు జరిగినప్పుడు కూడా ఈ తారతమ్యాలు లేకపోతే డిస్క్రిమినేషన్, కొన్ని పండుగలకు ఒకలాగా కొన్ని పండుగల పైన ఆంక్షలు విధించడం, హనుమాన్ శోభాయాత్ర జరిగినప్పుడు ఈ క్వశ్చన్స్ కూడా రైజ్ చేస్తారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ దేశంలో ఒకప్పుడు పాలన లేకుండా ప్రజలే పరిపాలిస్తున్న దేశం. అంటే ఒకప్పుడు భారతదేశంలో భారతీయ సంస్కృతి, భారతీయ కల్చర్ ఏదైతే ఉందో దానికి ఇవాళ వీళ్ళు కొత్తగా ఏం చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే జాతర జనం ఎక్కువ వస్తారు కాబట్టి ఏ ఫెస్టివల్ అయినా మంచిగా నడవాలనుకున్నప్పుడు శాంతి భద్రతను కాపాడేందుకు, ఇతర ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండేందుకు కొన్ని నియమాలు తీసుకొచ్చే ప్రభుత్వం, దాన్ని పాటించాలి. అంతేగాని ఆ యొక్క పండుగ యొక్క ప్రాశస్త్యాన్ని దెబ్బతీసే విధంగా ఆంక్షలు పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి అవి ఆ ఫెస్టివల్స్ అన్ని నడవాలి, దానికి ప్రభుత్వం సహకరించాలి, ప్రజలు స్వచ్ఛందంగా స్వేచ్ఛగా దాన్ని నిర్వహించుకోవాలి, ఎవరికి ఇబ్బంది కలగకుండా పోవాలి. ఇది లెక్క. కాబట్టి ఇక వాళ్ళు ఏది పడితే మాట్లాడతారు. మాట్లాడిన దానికి అర్థం పర్థం ఏమి ఉండదు. ప్రజలు దేశవ్యాప్తంగా ప్రజలు ఇప్పుడు పోండి, ఆదిలాబాద్ లో చిన్న ఊరు తండాలకు కూడా గుడి ఉంటది. వాళ్ళే పూజారులు, వాళ్ళే నిర్వహించుకుంటారు, భక్తితో నిర్వహించుకుంటారు, వాళ్ళే గుడి కట్టుకుంటారు. గవర్నమెంట్ డబ్బులు అడగారు, ఎవరు డబ్బులు అడగారు. ఈ డబ్బుల కూడా గవర్నమెంట్ గుళ్ళ దగ్గర పోతాను. ఎక్కడ గుడి కట్టుకొని జర మధ్య నడితే ఆడ గురికి ఎండోమెంట్ కింద తీసుకొని మళ్ళీ డబ్బులు తీసుకునే ప్రయత్నం చేస్తాను. అంతే తప్ప ప్రభుత్వం ఉద్ధరించేది ఏమి లేదు. ఇక్కడ ప్రజల విశ్వాసం మీద దేవాలయాలు నడుస్తాయి, ప్రజల భక్తి మీద దేవాలయాలు నడుస్తాయి. కానీ ప్రభుత్వం యొక్క అనుమతితో నడవై, ప్రభుత్వం యొక్క సహకారంతో నడవై. ప్రభుత్వమే దేవాలయం నుంచి డబ్బులు తీసుకుంటున్నది, ప్రభుత్వమే దేవాలయం ఆధారపడి నడుస్తున్నది. అలా మాట్లాడే 350 శాసనాలు వేసిన కాకతీయులు. ఎక్కడ కూడా సమ్మక్క సారలక్క జాతర మీద నెగిటివ్ కానీ ఎక్కడ కానీ ఏడలేదు. శాసనాలు ఆ శాసనం రాకపోయినా. కాబట్టి కాకతీయుల యొక్క ప్రార్థన గీతల కాకతీయుల యొక్క అన్నం తినుకుంటూ, వాళ్ళు అన్నం తినుకుంటూ ఇవాళ కూడా తింటున్నారు. కాకతీయుల యొక్క ట్యాంక్ ఏదైతే రిజిటివ్ వాల్యూ అనే టెక్నాలజీ వాళ్ళు తీసుకొచ్చింది, కళ్ళకి కనిపిస్తున్నది. వాళ్ళు అన్నం తింటున్నాం. ఇవాళ కుంటలు, చెరువులు, గొలుసుకట్ట చెరువులు ఏ విధంగా కట్టిండ్రు. కృష్ణా గోదావరి రిడ్జ్ మీద వరంగల్ కాకతీయ నగరం నిర్మించిన గొప్పగా. ఏ సాంకేతిక పరిజ్ఞానం ఉండే అంత రిడ్జ్ మీద నిర్మించారు. అక్కడ నుంచి కృష్ణా వరకు, అటు గోదావరి వరకు ప్రమాణ చెరువు నిర్మించిన తెలుగు నేల మొత్తం. ఎక్కడ కూడా నేను ప్లానింగ్ కమిషన్ మెంబర్ అన్నప్పుడు మైనారిగేషన్ లో మొత్తం చూస్తే దేశంలో ఎక్కడ కూడా కాకతీయ టెక్నాలజీ లేదు, కాకతీయుల డిజిటల్ వ్యాలీ ఇరిగేషన్ లేదు. ఎక్కడ కూడా వాళ్ళు చేసి తీసుకొచ్చిన దాన్ని వాళ్ళు అన్నం తినుకుంటా వాళ్ళని అవమానించండు ఈ రేవంత్ రెడ్డి. ప్రార్థన గీతంలో వాళ్ళ పేరు తీసేసిండు. ఎందులో పేరు తీసేశారు? ఎందులో పేరు తీసేశారు? ప్రార్థన జయ జయ తెలంగాణ గీతంలో కాకతీయులను కూడా బ్యాట్ ఇచ్చింది, దాన్ని తీసేయించండి. నేను ఎందుకు అంటే ఫ్యూడలిస్ట్. ఎవరు? సీతక్క చెప్తే సీతక్కకి ఏం అధికారం ఉన్నది? ఇలాంటి పిచ్చి పనులన్నీ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ ఓట్ల కొరకు ఎవరిని సంతృప్తి పరచాలి, ఏం చేయాలని అన్ని పిచ్చి పనులన్నీ చెప్తాను. తరతరాల నుంచి వస్తున్నది. కాబట్టి నేనేమంటున్నా, సమ్మక్క సారలక్క జాతర ఏదైనా పవిత్రమైన జాతర, దాని పవిత్రను కాపాడండి. ఒకప్పుడు ఈ గవర్నమెంట్లు ఇవన్నీ లేకపోతే మా చిన్నతనంలో బండ్లు కట్టుకొని జాతరకి ఏ విధంగా 10 బండ్లు 20 బండ్లు కట్టుకొని తమ్మి కొట్టుకుంటా పోయి సమ్మక్క తల్లి అదృష్టం ఉంటే బతుకుతాం, లేకపోతే పులి కొట్టేది. బండ్లన్నీ చుట్టూ ఇడ్చుకొని మధ్యలో వంట చేసుకొని తిని మొక్కులు అప్పచెప్పి మళ్ళీ అందరూ వచ్చేది. ఆ మధ్యలో ఎడ్లను మనుషులను పులి పడితే కూడా పోయేది సమ్మక్క తల్లి దైవం అనుకుని పోయేది. ఇలా అన్ని ఫెసిలిటీ ఇస్తాంట కూడా, ఇవాళ అన్ని చేస్తాంట కూడా భక్తి. ఆ రోజు భక్తితోని ప్రజలు, గిరిజన ప్రజలే కాకుండా గిరిజనేతర ప్రజలు కూడా సమ్మక్క సారలక్కను ఎన్నో ఏళ్ళ నుంచి, కాకతీయతలు అంటే ముందు నుంచి, అసలు కాకతీయ అంటే ముందు నుంచి ఆ జాతర ఉన్నది.
కాకపోతే అప్పుడు ఈ టెక్నాలజీ సమాచార ప్రసారం ఇవన్నీ లేవు కాబట్టి తెలియలేదు. కానీ ఇవాళ కాకతీయుల శాసనాలలో ఏదైతే ఆ పాకాల శాసనాలలో కాకతీయుల కంటే ముందు నుంచి సమ్మక్క జాతర జరుగుతుందని ఉన్నది. కాబట్టి ఆ జాతర యొక్క పవిత్రతను కాపాడండి, రాజకీయాలు చేయకండి, రాజకీయాలు మాట్లాడకండి. ఒకవేళ నేషనల్ ఫెస్టివల్ కన్వర్ట్ చేయాలంటే పోయి అడగండి, మీరు తప్పలేదు. మా సహకారం తీసుకుంటాం. నేను కాదు కదా ప్రధానమంత్రిని గవర్నమెంట్ మాట్లాడేది. ఇలాంటి విషయాల్లో రాజకీయాలు చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది నువ్వు ఇప్పుడు నువ్వేం ఇచ్చిన డబ్బులు, ఇప్పుడు నువ్వు ఇచ్చిన డబ్బులు దాని నుంచి ఆదాయం వస్తలేదా? ప్రతిసారి హుండీ లెక్క పెడితే కోట్ల రూపాయలు వస్తున్నాయి కదా. కాబట్టి దాని యొక్క రాజకీయం చేయకుండా దాని పవిత్రం కాపాడండి. దానికి మేము కూడా సహకరిస్తాం. తప్పనిసరి నేషనల్ ఫెస్టివల్, ట్రైబల్ ఫెస్టివల్ అయితే మంచిది, మేము కూడా కోరుకుంటున్నాం. కానీ దాంట్లో అంతర్గతంగా ఉన్న అభ్యంతరాలు అయితే ఏమైనా ఉన్నాయా? నేషనల్ ఫెస్టివల్ అయితే దానికి ఏమైనా ఇబ్బంది జరుగుతుందా? అవన్నీ ఆలోచించి చేయండి. ఈ గిరిజనులందరూ కోరుకుంటే ఇవ్వండి, ఇస్తుంది. ఎందుకు కేంద్రం? మేము గిరిజన మినిస్టర్నే మేము ఇచ్చినాం. నేను పరిపాలించి గిరిజన మినిస్టర్నే, మేము గిరిజన మినిస్టర్ను, గిరిజన బడ్జెట్ పెట్టినాం, గిరిజన శాఖను పెట్టినాం వాజ్పేయి గారు వచ్చినాక. ఓకే, థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు, మీ స్పందన తెలియజేసినందుకు. మరి ఈ అంశానికి సంబంధించి మా ప్రేక్షకులను కూడా అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి గారి చేస్తున్నటువంటి డిమాండ్లో ఒకటండి, గిరిజన బిడ్డలను మతం మారుతున్నారు, దాన్ని ఆపుకోనండి. ముందు దాన్ని ఆపుకోనండి. గిరిజన బిడ్డలను మతం మారుతున్నారు, దాన్ని ఆపుకోనండి. మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. రేవంత్ రెడ్డి గారి డిమాండ్లలో ఏమైనా రాజకీయ కోణం కనిపిస్తోందా? మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే NH TV నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కూడా కామెంట్స్ ద్వారా మీరు మాకు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.